ఇచ్చిన దాంట్లో నేను కూడా ఒకడిని. సో అలాంటి కిక్ మీ అబ్బాయికి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్ అందరికీ మీలాంటి చిన్న మాట యాజ్ ఏ చైర్మన్గా పెద్ద యూనివర్సిటీకి మీలాంటి వాళ్ళు చెప్తే రీచ్ అవుతుంది. అండ్ కావ్య, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యా, అలానే ఈ కథనంత ఇచ్చిన తమ్ముడు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ గురించి ఇందాక విసు గారు చెప్తున్నారు కథ చాలా బాగా రాసావని. త్రినాథరావు గారి సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా నీకు కూడా ఈ సినిమాతో హ్యూజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ పేరు పేరున, అండ్ ఈ పాట రాసిన రామ్జో గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మా శశి గారు తీసుకున్నారంటే నేను అన్ని ఫంక్షన్లో చెప్తుంటాను, ఎక్కడో చాలా అయ్యి ఉంటుంది ఆయనకి, పని అవుతుందంటేనే దిగుతారు వాళ్ళు. సో పని అయ్యే లక్షణాలు కనిపించింది కాబట్టి వాళ్ళు స్టేజ్ ఎక్కారని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు, మీ స్పీచ్లో కూడా ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది తెలుసా. టూ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము రెడీగా ఉన్నాం, మీరు ఏమైనా లీక్ ఇస్తారా బాస్ సినిమా గురించి రాసుకోవడానికి? చిరు గారు అదే పనిలో ఉంటారు. సో ఆయన ఎక్కడ చేస్తారని సోషల్ మీడియా ఏ ఫంక్షన్కి వెళ్ళా టెన్షన్గా చూస్తున్నాం. ఇంకా మా ద్వారా వద్దు. నిన్న ఫంక్షన్ కూడా వెళ్ళారు ఆయన. సో స్పీచ్ అంతా బాస్ ఎలా ఉన్నారనే దానికన్నా ఏ లీక్ ఇస్తారని భయంతో చూస్తా ఉన్నాను నేను. అయిపోగలే. థ్యాంక్ యూ సో మచ్ అలయ్య ఫర్ లాట్ లీక్ గెలిపి పెట్టారు. ఆయన అంటే ఆ మాత్రం భక్తి భయం రెండు ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. కేఎల్ నారాయణ గారి దగ్గర నుంచి ఏమైనా లీక్ వస్తుందా పోనీ వారణాసి గురించి? సరే, ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా సార్ లీక్? మేము రెడీగా ఉన్నాం సార్. మీరు రెడీగా ఉన్నారా లీక్ చేయడానికి? మేము రెడీగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. దాని గురించి మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది. ఫస్ట్ లెట్ us see the success of this film. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సారీ సార్, ఐ మిస్ యువర్ నేమ్. అండ్ నా నేను రెడీ అంటూ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న, ఎప్పుడు రెడీగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉండే మన త్రినాథరావు నక్కిన గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా, అలాగే మా ఫిల్మ్ యూనిట్కి అందరికీ, అలాగే అడగగానే ఒప్పుకున్న మా బాబీ గారికి, అలాగే మా కేఎల్ నారాయణ